ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, పోయిన క్లాస్లో మనము మరణించిన తర్వాత ఏమవుతుంది అనే విషయాన్ని ధ్యానం చేసుకున్నాము. ఈరోజు పునరుత్థానము తర్వాత మనకి ఏమేమి జరుగుతుందనేది 8 విషయాల్ని మనం ఈరోజు బైబిల్ నుండి చూసుకుందాము. సో మరణం అనేది పాపం ద్వారా వచ్చింది. ఆదాము ఒక్క మనిషి పాపం చేసిన వలన ఆయన సంతానం అందరికీ మరణము అనే శాపము దేవుడిచ్చాడు. అయితేనో మనిషిని దేవుడు ఎంతో ప్రేమించి తన ఒకే కుమారుని పంపించాడు. యేసు పరిశుద్ధ జీవితంని జీవించి ఆయన తన జీవంని మన కొరకు శిలువలో సమర్పణ చేశారు. ఆదాముకు బదులుగా యేసు వచ్చి ఆ మరణంని ఆయన తీసుకున్నారు. కాబట్టి ఆదాము నుండి ఏ రీతిగా అందరూ మృతి పొందుతున్నారో క్రీస్తులు అందరూ మృతులు పునరుత్థానము పొందాలని మన వాక్యంలో తెలుసుకుని ఉన్నాము. అదే ప్రకారముగా ప్రతి మనిషి తన తరగతిలో లేచి వస్తారని కూడా మనము తెలుసుకోవచ్చు. నీతివంతుడు అనీతివంతులకు పునరుత్థానం ఉందని, మరి మంచి చేసిన వాళ్ళు చెడ్డ చేసిన వాళ్ళు అందరూ వస్తారని. సో పునరుత్థానం అనేది హోల్ మ్యాన్కైండ్, మనిషి కులం అందరికీ ఉన్నది. ఎందుకంటే యేసు మరణించింది లోకం అందరి కొరకు. సో అలా ఉన్నప్పుడు పునరుత్థానంలో అందరూ ఒకే టైంలో ఒకే రీతిగా రారు. ఇప్పుడు లోక జనాలు రక్తమాంస శరీరంని వారు పోగొట్టుకున్నారు పాపం ద్వారా. ఆదాము రక్తమాంస శరీరమున పోగొట్టుకున్నాడు, మరలా దాన్ని పొందుకుంటాడు. దేన్ని పోగొట్టుకున్నారో దాన్ని మరలా పొందుకుంటారు. అంటే పునరుత్థానంలో వాళ్ళు మరలా మనుషులుగానే ఉంటారు, భూమిలోనే ఉంటారు. అయితే ముందున్న వాళ్ళకి బలహీనత, రోగాలు, మరి అంగవికలుగా అనేక ఉంటారు. ఆ రీతిగా ఉండదు. ఒక మంచి శరీరంలో వాళ్ళు పునరుత్థానం అవుతారు. ఎందుకంటే వాక్యంలో చదువుతాం కదా, గుడ్డివాడు అక్కడ గుడ్డివాడిగా ఉండడు కదా, మాట్లాడే మూగులు అలాగే ఆ రీతిగా ఉండరు. అందరూ కాళ్ళు లేనివాడు బాగా జంప్ చేస్తున్నాడు. ఇదంతా మనము తెలుసుకున్నాము. సో ఈ రీతిగా ఉన్నప్పుడు అందరూ మనుషులుగానే వస్తారు. అయితే ఎవరెవరు యేసు ప్రభువుని విశ్వసించి యేసులాగా జీవించాలని తమని సమర్పించుకొని ఈ ఒక్క శరీరంని జీవబలిగా దేవునికి సమర్పణ చేసి ఉన్నారో వాళ్ళు మరలా పునరుత్థానంలో అదే శరీరంని వాపసు పొందుకోరు. ఎందుకంటే దాన్ని ఇచ్చేశారు కదా దేవునికి. వాళ్ళు మరణం వరకు నమ్మకంగా ఉన్నవాళ్ళు అయితే పునరుత్థానంలో శ్రేష్ఠ ఒక పునరుత్థానాన్ని పొందుకుంటారు. దాని ప్రథమ పునరుత్థానం అని బైబిల్లో చెప్పబడింది. వాళ్ళు మళ్ళా మనుషులుగా ఉండరు, వాళ్ళు మహిమ గల ఒక రీతిలో పునరుత్థానం అవుతారు. సో వారి గురించి మనము ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం. సో నమ్మకమైన పరిశుద్ధ దేవుని విశ్వాసులకి జరిగే 8 ఆశీర్వాదాలు, వాళ్ళు పొందుకునే 8 ఆశీర్వాదాలని ఈరోజు మనము ప్రత్యేకముగా ధ్యానించుకుందాము. సో ఫస్ట్ బ్లెస్సింగ్ ఏమి పునరుత్థానంలో దొరికేది మనకి అంటే మనము నూతన శరీరంని పొందుకుంటాము. వి ఆల్ రిసీవ్ ఏ న్యూ బాడీ, కొత్త ఒక శరీరము కదా. ఈ శరీరము రోజుకు రోజు నాశనం అయిపోతుంది కదా. అంతరంగంలో ఉన్న మనము కొత్తగా ప్రతిరోజు మనము రెన్యూ అవుతూనే వస్తున్నాము. వాక్యంలో చెప్తుంది కదా, మన మనసు మన అంతరంగమే ముఖ్యంగా ఉన్నది. బాహ్యకంగా ఉన్న శరీరము రోజుకు రోజు పాడైపోతుంది కదా. చూసేకి జనాలు అవుట్వర్డ్ చూస్తారు, అయితే దేవుడు మనిషిని ముఖంని చూడరు, హృదయంని చూస్తాడు. సో చూసేకి అవుట్వర్డ్గా మనము రోజుకి వయసు అయిపోయి మనకున్న అందం అంతా పోగొట్టుకోవచ్చు. యవ్వన కాలంలో అనేకులు చాలా అందంగా ఉండొచ్చు. అయితే క్రమేణంగా వాళ్ళు క్రీస్తు కొరకు జీవించి చాలా బాధలు కష్టాలు అనుభవించి వస్తూ వాళ్ళు శారీరంగా వాళ్ళు అందముని పోగొట్టుకోవచ్చు, బలంని పోగొట్టుకోవచ్చు. అయితే అంతరంగంలో వాళ్ళు చాలా బెటర్ పర్సన్గా ఉంటారు, చాలా బెటర్గా ఉంటారు కదా. యవ్వన కాలంలో ఉన్న వాళ్ళకి అనేక బలహీనతలు, మరి చెడ్డ ఆలోచనలు, అలవాట్లు అదంతా వాళ్ళు జయించి ఉంటారు. దానివల్ల లోపల ఉన్నది బాగా ఉంటుంది, అది ప్రొపోర్షనేట్గా ఉండదు. చాలా జనం చూసి బయట బాగా ఉంటారు, అయితే లోపల చాలా చెడ్డ మనసు ఉన్నవాళ్ళు ఉంటారు కదా. హృదయములో మంచివాళ్ళుగా మనము బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అని ఇంగ్లీష్లో ఏం చెప్తారు, ఒక పరిశుద్ధతను
ఒక అందముగా లోపల మనము ఉంటే పునరుత్థానంలో దానికి మ్యాచింగ్ అయిన ఒక శరీరంని దేవుడిస్తాడు. ఎప్పుడైతే మనము జన్మ శరీరంలో పుట్టాము, ఏ రీతిగా పుట్టామో అలాగే పేరెంట్స్ లాగా మనము ఏ ఒక ప్రాంతంలో ఉన్నాము వాళ్ళలాగా ఉంటాము కదా. వీఆర్ నాట్ హ్యాపీ విత్ హౌ వీ లుక్, బట్ వీఆర్ నాట్ హౌ వీ లుక్. మనం ఎలా కనపడతామో బాహికంగా అది కాదు రియల్ మనిషి వేరేలాగా లోపల ఉంటుంది కదా. మన మనస్సు, మన ఆలోచనలు కదా, దానికి సరిగా మన శరీరం ఉండదు. ఏదో ఉన్న శరీరమే మేనేజ్ చేస్తున్నాం కదా. అది కూడా వస్తూ పాడైపోతుంది. అనేక వ్యాధులు రావచ్చు, అనేక మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే కళ్ళు చూసేది మనకి కష్టం అవ్వచ్చు, వినలేము, సరిగా మాట్లాడలేము, మరి ఎన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు. అయితేనో మనకి కొత్త ఒక శరీరము దేవుడు ఇచ్చేస్తాడు కదా. ఎలాగంటే ఇప్పుడు ఒక అద్దె ఇంట్లో ఉన్నట్లు, ఇప్పుడున్నదంతా టెంపరీ, ఈ శరీరము ఇదంతా టెంపరీ, శాశ్వతం కాదు కదా. ఇది మనకి టెస్ట్ చేసే ఒక టైము. ఈ ఒక టైంలో ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం ఏం జీవించాము, ఎంతవరకు మనము నేర్చుకున్నాము, ఇదంతా మనకి ట్రైనింగ్ లాగా. పునరుత్థానంలో ఒక కొత్త బాడీ చేస్తాడు. ఎలాగంటే ఇప్పుడు పాత ఒక ఇల్లు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, అది ఒక అద్దె ఇల్లుగా ఉండొచ్చు. సో ఆ ఇల్లు పాతదైపోయింది, వర్షం వస్తే అంతా లీక్ అవుతూ ఉంది, అన్ని పెయింట్ అంతా వాల్స్ అంతా పడిపోతూ ఉంది. అయితే ఆ మనిషి ముఖ్యము, ఆ ఇల్లు కాదు. ఇల్లు పోతుంది, కొత్త ఇల్లు రావచ్చు. అయితే ఆ మనిషి మెయిన్, ముఖ్యంగా అతను నిరంతరముగా ఉంటాడు. సో దీన్ని కంపేర్ చేస్తూ ఒక శరీరంకి ఒక ఇల్లుకి కంపేర్ చేస్తూ పౌలు 2 కొరింథీ 5:1-2 చెప్పేది చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. సో భూమిలో ఈ నివాసము పోతేను మనకి శాశ్వతమైన ఒక నివాసం పరలోకం ఉంది. అంటే ఈ బాడీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ దేహంలో ఉన్నాము. 2వ వచనము, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. సో దీనిలో మూలుగుతున్నాం అంటే ఈ ఒక శరీరము ఒక డ్రెస్ లాగా మనకి అంతే. లోపల మన మనస్సు కదా, మన ఆలోచనలు, మన తలంపులు, మన విశ్వాసము, ఇది రియల్ పర్సన్. అంటే అవుట్వర్డ్ అది ఒక టెంట్ లాగా అది పోతుంది, ఇంకోటి మనం ధరించుకుంటాము. అదే మాట్లాడుతున్నారు. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము. చూసారా, ఇది ఎలాగంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం ఊనుగుతున్నాము అంటే అనేక ప్రాబ్లమ్స్, నొప్పి, బలహీనత, కష్టాలు మనం ఈ శరీరంలో అనుభవిస్తున్నాము. అంటే ఉన్నది ఏదో పొందుకున్నాము, అది మేనేజ్ చేస్తున్నాము. అయితే ఇది పోయి నిత్య జీవం అనే అమరత్వమైన ఒక శరీరమే దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఇది మృత్య శరీరము, ఇది కొంచెం కాలం, దీనికి లిమిటేషన్స్ ఉంది కదా, దానికి తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది. అయితే మనకి పరలోకం నుండి దేవుడిచ్చే ఒక నూతన ఒక శరీరము ఉన్నదని మనం నిరీక్షించుతూ ఇప్పుడు దీన్ని సహించుకుంటూ కష్టంలో భరించుకుంటూ ఉన్నాము కదా. అయితే పునరుత్థానంలో మనం నూతన శరీరము మనకి ఏర్పడుతుందండి. సోదరు, ఎంత సంతోషం కదా. ఇప్పుడు ఏదో ఒక ఫోను, చైనా ఫోను పాతది, మనం అది ఇరిగిపోయింది, దానికి రబ్బర్ బ్యాండ్ వేసి ఏమో రిపేర్ చేసి ఎలాగో యూజ్ చేస్తూ ఉన్నాం కదా అనుకోండి. ఆ రీతిగా ఉంది ఈ బాడీ. ఎంతో హార్ట్ సర్జరీ అయింది, ఈ సర్జరీ, అది ఇది తీసుకుని మనం ఏదో ఒక రీతిలో మేనేజ్ చేస్తున్నాము ఈ బాడీని, ఒక పాత ఫోన్ పెట్టుకున్నట్లు. అయితే దాంట్లో తర్వాత దేవుడు పునరుత్థానంలో మనకి వేరే ఫోన్ ఇచ్చినట్లు, లేటెస్ట్ ఇప్పుడు iPhone 16 అనేది మనకి ఇచ్చేసారనుకోండి. అప్పుడు దీంట్లో ఉన్న సిమ్ కార్డ్లో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటుంది, అన్ని ఇన్ఫర్మేషన్, దాన్ని తీసి దీనికి వేస్తే అయిపోయింది అంతే. ఇది అదేలాగా బాగా ఫంక్షన్ అవుతుంది. మెయిన్ ఏమంటే ఆ మెమొరీ కదా, ఏమేమి మనం స్టోర్ చేసుకున్నామో అదంతా వేరే ఒక ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇంకా బాగా పనిచేస్తుంది.
సేమ్ ఇన్ఫర్మేషన్. అదేలాగా మనిషి అంటే ఏమి, మన మెమొరీ, జ్ఞాపకము, మన ఫీలింగ్స్, ఏమేమి మా పుట్టినప్పటి నుండి ఎంత విషయాలు మన అంత స్టోర్ చేసుకొని పెట్టుకున్నామో అదే మెయిన్. అది ఎందుకంటే బాడీ మనం జీవిస్తున్నప్పుడు ఎవ్రీ 10 years అన్ని సెల్స్ రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడున్న సెల్స్ అంతా ఆఫ్టర్ 10 years ఉండదు, వేరే కొత్త సెల్స్ వస్తుంది కదా. అయితే మనిషి ఆ మనసు తనే ముఖ్యం, ఆ మెమొరీ, ఆ ఒక జ్ఞాపకము అదే ముఖ్యము. అదంతా అలాగే దేవుడు కొత్త శరీరంకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇంకా బాగా పనిచేస్తుందండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. ఇప్పుడున్న బలహీనతలు, లిమిటేషన్స్ ఏమీ ఉండదు. అఫ్కోర్స్ అప్పుడు ఆడ మగ అనే తేడా కూడా ఉండదు. దేవుడిలాగా అయిపోతాం, దేవదూతుల్లాగా అయిపోతాము కదా. బట్ సేమ్ మనిషినే, సేమ్ జ్ఞాపకము, అన్నీ ప్రతి ఒక్క విషయము జ్ఞాపకం ఉంటుంది. ఆ రీతిగా పునరుత్థానంలో ఫస్ట్ బ్లెస్సింగ్ మనకి దొరికేది న్యూ బాడీస్. ఇప్పుడు మన బాడీస్ పళ్ళు చెడిపోయి ఉండొచ్చు, ఎంతో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మన బాడీ ఆర్గన్స్లో, అదంతా మనం పట్టించుకోకూడదు. ఇప్పుడు ఒక టెంట్ లాగా ఉన్నాము కదా, తర్వాత టెంట్ తీసేసి పర్మనెంట్ ఒక మనకి బాడీ దేవుడు ఇవ్వబోతున్నాడు. దీన్నే మొదట కొరింథీయులో 15వ అధ్యాయంలో చెప్పేప్పుడు పునరుత్థానం ఎలా ఉంటుంది అని చెప్పేప్పుడు దీనికి మనము విశ్వసించేదానికి అది కష్టకరంగా ఏమీ లేదు, ఇది సులభమైన విషయము అని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే కొందరు అడుగుతారు కదా, చనిపోయిన తర్వాత మట్టికి మట్టి అయిపోయాడు కదా, మరి బూడిదకి బూడిదే అయిపోయి కొందరు కాల్ చేశారు కదా, మళ్ళీ ఎలా వస్తాడు వాడు అని కదా. ఆ క్వశ్చన్నే ఆన్సర్ చేస్తూ పౌలు చెప్తారు చూడండి, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 35వ వచనం. అయితే మృతులు ఎలాగు లేతురు, వారిట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టము శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసం అంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక పునరుత్థానము ఎలా వస్తాడంటే దాన్ని ఇప్పుడు ఒక విత్తనానికి కంపేర్ చేస్తారు. ఒక విత్తనం వేస్తావు, అది పాడైపోతుంది. అయితే దాని నుండి ఎలాగ ఒక మొలక వచ్చి ఒక ప్లాంట్ వచ్చి అది పెద్ద చెట్టు అవుతుంది కదా. అన్నీ ఆ ఒక చిన్న ఒక విత్తనాల్లో ఉంది కదా. చిన్న విత్తనాల నుండి ఎంత పెద్ద చెట్టు అంతా వస్తుంది. అది ఏ విత్తనాలు ఇస్తారో అదే టైపే వస్తుంది, వేరే వేరే టైప్ రాదు. మరి అదేలాగా మనిషి కూడా చూడండి, మనం పుట్టేప్పుడు ఇలా మన ప్రారంభంలో తండ్రి నుండి ఒక విత్తు తల్లి గర్భంలో పెట్టబడింది. ఒకే ఒక సింగిల్ సెల్లు, అది మల్టిప్లై అయ్యి మల్టిప్లై అయ్యి ఒక చిన్న ఒక అణు నుండి ఎలాగా ఒక పరిపూర్ణ ఒక బిడ్డ రెడీ అవుతుంది. తల్లి గర్భంలో మనం ఏమి చేయకుండా అదే ప్రతి ఒక్క డీటెయిల్స్, అవయాలు, కన్ను, చేతు, మరి ప్రతి ఒక్క అంశం కూడా రెడీ అయ్యి పుట్టేప్పుడు టోటల్గా ఒక కంప్లీట్ బేబీగా పుడుతుంది కదా. ఇలాగా ఇది ఎంత ఆశ్చర్యం కదా. అదే డైలీ మనం చూస్తుంటాం కాబట్టి దాని పెద్ద ఆశ్చర్యం అనుకోము. అది పెద్ద మిరాకల్ అండి. ఇది ఒక విత్తనా నుండి ఒక చెట్టు వచ్చేది ఎంత మిరాకల్. అది దేవుడు చేశాడు కదా. అదేలాగా మనిషి కూడా మనం పుట్టాం కదా. సో అదే రీతిగా అంత చేసిన దేవుడు అదే మనిషిని మరలా ఇంకొక శరీరంలో తీసుకొచ్చేది ఏం కష్టం ఉంది? ఏమి కష్టం? ఏ విత్తనం వేస్తారో అదే టైప్ వస్తుంది. అదేలాగా ప్రతి ఒక్క శరీరంలో మృగాలు ఒకలాగుంది, మరి చిన్న చిన్న పురుగులు ఒకలాగా శరీరం ఉంది, పక్షులు ఒకలాగుంది, చేపలు ఒకలాగుంది కదా, మనుషులు ఒకలాగున్నారు. సో ఇదంతా దేవుడు ఏ రీతిగా డైలీ సృష్టిస్తున్నారో అదే దేవుడే చనిపోయిన మనిషిని ఆ మెమొరీ ఒకటి దేవుడు ప్రిజర్వ్ చేస్తే చాలు, మరలా నూతన శరీరం ఇచ్చి మరలా ఆయనని సృష్టించుతారు. ఆదాంని మట్టి నుండి చేశారు కదా, మనం మరలా మట్టి అయిపోయాము, మరలా అలాగ పరిపూర్ణ ఒక శరీరంతో మమ్మల్ని పునరుత్థానం చేస్తారు అనే విషయము ఈ రీతిగా విత్తనాలకి కంపేర్ చేస్తూ చెప్పి 40వ వచనము. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు,
భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. ఫస్ట్ భూమిలో ఉన్న వస్తువుల గురించి ఎంత మాట్లాడారు, పశువుల గురించి, చేపల గురించి, పక్షుల గురించి కదా. తర్వాత ఇదంతా భూమిది. అదేలాగా ఆకాశంలో అంటే పరలోకములో అంటే వేరే లోకంలో కూడా వేరే ఒక అంశంలో ఉన్నది కదా, జీవములు ఉన్నది. దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, వాళ్ళు వేరే ఒక శరీరము పొందుకొని ఉన్నారు. ఇది మనదే రక్త మాంసము ఎముక ఈ రీతి దేవుడు సృష్టించారు. ఇది భూమికి, ఈ భూమికి కరెక్ట్గా అడ్జస్టబుల్గా ఉంది ఇది. అయితే వేరే లోకంలో వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ బాడీస్ దేవుడు ఇచ్చి ఉన్నారు. ఆ డిఫరెన్స్ ఇక్కడ చెప్పుతున్నారు. తర్వాత సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. సో ఇక్కడ ఎలాగా ఒక విత్తనాలకి మనుషుల్ని కంపేర్ చేస్తారో, వేరే వేరే విత్తనాలు, వేరే వేరే శరీరము, అదేలాగా అక్కడ సూర్యచంద్ర నక్షత్రం అంటున్నారు పరలోకంలో. అంటే సూర్యుడు అంటే సంపూర్ణ వెలుగు, అది వెలుగు గల తండ్రి అయిన యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడిని సూచిస్తుంది. మరి ఆ వెలుగుని చంద్రుడు కంప్లీట్గా రిఫ్లెక్ట్ చేసేది. అది ఎవరంటే యేసు ప్రభు. మరి నక్షత్రాలు అంటే దేవదూతులు. బైబిల్లో భూమికి పునాది వేసేప్పుడు ఉదయ నక్షత్రములు ఏకంగా పాడారు, అందరూ దేవదూతలు దేవపుత్రులు అందరూ గంభీరించారని ఉంది కదా. అంటే నక్షత్రంలాగా వాళ్ళు షైన్ అవుతూ ఉంటారు. సో ఆ రీతిగా ఆ నక్షత్రంలో తేడా ఉంటుంది. అదేలాగా ఇప్పుడు పరిశుద్ధులు పునరుత్థానమైనప్పుడు వాళ్ళు లోక జనాల్లాగా మరల రక్త మాంసంలో భూమిలో ఉండేదానికి వాళ్ళు లేపపడరు. అయితే యేసు ప్రభు దేవుడు దేవదూతులున్న ఆత్మీక శరీరములో పునరుత్థానం అవుతారు. ఆ రీతిగా వాళ్ళు లేపపడతారని మనకి ఇక్కడ చెబుతున్నది మనము చూసుకోవచ్చు. దానివల్ల సోదర సోదరి ఇదంతా విత్తనాల గురించి మరి వేరే నక్షత్రాల గురించి కాదు, పునరుత్థానం గురించి చెప్తున్న మాటలు అనేదానికి దీంట్లో 42లో చదివినప్పుడు తెలుస్తుంది. చూడండి 42. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. చూసారా, ఇది 42 నుండి 43 వరకు చూసినప్పుడు ఇది మృతుల పునరుత్థానం గురించి చెప్పబడింది. వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు లేపపడతారు, బలహీనములో వాళ్ళు సమాధి చేయతను బలముగా వాళ్ళు లేపపడేది కదా. ఒక జన్మ శరీరంలో వాళ్ళు పాతపడతారు, అయితే వాళ్ళు లేపపడేది ఆత్మీకమైన శరీరంలో కదా. ఇదంతా సంఘముకు అయ్యే ఆ శ్రేష్టమైన పునరుత్థానం గురించి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లేచి వచ్చిన తర్వాత వాళ్ళు మరలా చావరు, వాళ్ళకి మరలా చావు రాదు. వాళ్ళు నిత్యముగా అదే ఆ శరీరము నిత్యజీవముగా అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం ఎంత బాగుంటేనో వయసు అయిపోయిన తర్వాత అంతా చెడిపోయి నాశనమై చనిపోతాం కదా. అలాగుండదు దేవుడిచ్చే ఆ ఒక మహిమ గల శరీరము. ఎందుకంటే వాళ్ళకి రెండో మరణమే రాదంటారు. అదే మొదట పునరుత్థానం అంటే 20:6 ప్రకటన. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులునై ఇందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. చూస్తారా, వీళ్ళకి రెండో మరణము వీళ్ళపైన అధికారమే లేదు, ఇంకా చావరు వీళ్ళు. అలాగే క్రీస్తుతో పరిపాలన చేసుకుంటూ శాశ్వతంగా ఉంటారు. సో అలాంటి ఒక శరీరంని పరిశుద్ధులకి దేవుడు పునరుత్థానంలో ఇస్తారు అనేదే ఫస్ట్. సో ఫస్ట్ పాయింట్ గురించి మనము చాలా డీటెయిల్గా చూసుకున్నాము. అయితే ఇంకా పాయింట్స్ని కూడా మనము ఫాస్ట్గా చూసుకుందాం. రెండో ఆశీర్వాదం ఏమంటే, మనం కన్ను తెరిచిన తర్వాత పునరుత్థానంలో ఫస్ట్ ఎవరిని చూస్తామంటే దేవదూతల్ని చూస్తాం. ఎందుకంటే యేసు రెండో రకంలో వస్తారు కదా. వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు, తన దూతల్ని పంపించి ఎక్కడెక్కడున్న వాళ్ళు పరిశుద్ధ వాళ్ళందరినీ వాళ్ళని సమకూర్చుతారు. వాళ్ళు ఒకవేళ చనిపోయింటే వాళ్ళని లేపించి తీసుకొస్తారు. మనం ఒకవేళ ఇంకా బతుకుంటే వాళ్ళని మార్పు చేసి వాళ్ళని అందరినీ గ్యాదర్ చేసేది ఎవరు అంటే దేవదూతులు. దీన్ని యేసు ప్రభు మత్తయి 24:31 వచనంలో చెప్పి ఉన్నారు. చూసుకుందాం. మరియు
ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతులు. వాళ్ళని పోగు చేసేది దేవదూతలే వచ్చి మమ్మల్ని లేపించి మళ్ళీ ఇంకా బతుకుంటే మమ్మల్ని చేంజ్ చేసి మమ్మల్ని దేవుని అవన్నీ యేసు ప్రభు దగ్గర తీసుకొని పోయేది కదా మధ్యాకాశంకి. సో ఫస్ట్ మనం చూసేది ఏమనంటే దేవదూతల్ని. ఇప్పుడు దేవదూతల గురించి మనము బైబిల్లో చదివి ఉన్నాము, వాళ్ళ గురించి విని ఉన్నాము కదా. వాళ్ళు ఏ రీతిగా పరిశుద్ధులుగా ఉన్నారు, వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు, ఏ రీతిగా దేవుడి రక్షణ కార్యంలో కూడా వాళ్ళు ఎంతో సాయం చేస్తున్నారు. మరి ఎంతోమంది దేవదూతలను చూసిన విషయాలు బైబిల్లో ఉంది. ఇదంతా మనము తెలుసుకొని ఉన్నాము. అయితే వాళ్ళని ఎప్పుడూ డైరెక్ట్గా చూడలేదు. ఎందుకంటే మనుషులు మన కన్ను ఆ దూతల్ని చూడే ఆ కెపాసిటీ మనకు లేదు. ఎక్సెప్ట్ దేవుడు మన కన్ను తెరిస్తే మనం చూడవచ్చు, అదే నార్మల్గా చూడలేము. సో మోస్ట్ ఆఫ్ అస్ మనం దేవదూతల్ని ఎప్పుడు చూడలేదు కదా. అయితే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మన లైఫ్లో కూడా మమ్మల్ని నడిపిస్తుంటారు, కాపాడుతుంటారు. మనకు కావాల్సిందంతా చేసేది ఆ దేవదూతలే కదా. గార్డియన్ ఏంజెల్స్ అని చెప్తాం, మినిస్టరింగ్ స్పిరిట్స్ అని కూడా బైబిల్లో చెప్పబడింది. వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారు డైలీ. అయితే వాళ్ళు ఎప్పుడు మనం చూసేది లేదు. అయితే ఫైనలీ ఆ పునరుత్థానం అయ్యేప్పుడు వాళ్ళ ముఖమును మనం చూస్తాం. అదే దూతలను చూస్తాం. మహిమగల వాళ్ళు ఎంత వెలుగుగా ఎంత అందముగా ఉంటారు కదా. మనిషి కంటే వాళ్ళు చాలా శ్రేష్ఠులు. ఎందుకంటే మనిషి పరిపూర్ణ స్థితిలో ఆదాం దేవుని స్వరూపంలో ఉన్నప్పుడు కూడా దేవదూతల కంటే కొంచెము తక్కువగా ఉన్నాడు. అంటే వాళ్ళు ఎంత ఎక్కువగా మనకంటే. సో వాళ్ళని చూసి నిజంగా మనం చాలా ఆశ్చర్యపడిపోతాం. వాళ్ళ ఆ వెలుగు ఆ సౌందర్యం చూసి మేబీ ఒకవేళ వాళ్ళ కాళ్ళకి పడిపోతామో ఏమో. అదేలాగా చేశారు కదా యోహాను ఆ దూతల్ని చూసేప్పుడు. ఏమైంది చూడండి, 22:8-9 ప్రకటన. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడి పడిపోతాడు. అప్పుడు ఆ దూత ఏం చెప్తారండి? అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయమని చెప్పెను. చూసారా, మేము అలాగే పడిపోతామేమో ఆ దూతలను చూసి. అప్పుడు వాళ్ళు చెప్తారు, మేము మీలాగా సహదాసులు, దేవుని సేవకులు, దేవుణ్ణే మీరు నమస్కరించాలా అని వాళ్ళు మనకి చెప్తారు. అంటే చూడండి, ఇప్పుడు మనకు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, హై లెవెల్లో ఫ్రెండ్స్. అంటే చాలా సంతోషపడతాం కదా. చాలా ముఖ్యమైన వ్యక్తులంతా నాకు ఈ కాంటాక్ట్లో ఉన్నారు. మా ఫ్రెండ్ సర్కిల్ గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. అది మరి ఇంకా ఫారిన్ కంట్రీస్ నుండి ఎవరైనా వస్తే వాళ్ళ గురించి మనం ఇంకా చాలా సంతోషపడతాం. ఫారిన్లో ఉన్నంతా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఎందుకంటే వాళ్ళు మనకంటే ఇప్పుడు అన్నీ ఒక స్టేటస్లో హైగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నారు. సో వాళ్ళు చూసేదానికి తెల్లగా ఎంత బాగుంటారు కదా. సో మనకి ఫారినర్స్ వచ్చేస్తే విఐపీలు వచ్చినట్లే వాళ్ళంతా మనము ఇష్టపడుతుంటాం. అయితే వాళ్ళు మనుషులే. అయితే దేవదూతుల్నే మనం చూసేస్తే ఎలాగుంటుందండి. ఎన్నో దేవదూతలు అందరినీ మనం చూడొచ్చు. అంటే మన ఫ్రెండ్స్ ఎంత దూతలే మన ఫ్రెండ్స్ అయిపోతారు కదా. ఎంత అద్భుతంగా ఉంటుందండి ఆశీర్వాదం. సో రెండోది దేవదూతలను చూస్తాం. మూడోది మనకు ముందు చనిపోయిన వాళ్ళు, ఎంతో విశ్వాసులు, మన స్నేహితులు ఉండొచ్చు, మన బంధువులు ఉండొచ్చు, వాళ్ళు కూడా మనతో లేపపడతారు కదా. సో వారిని మనం చూస్తాము. సోదరి, ఇప్పుడు అందరూ మనం జతలో ఉన్నాము. అయితే సడన్గా ఇంట్లో ఎవరో చనిపోవచ్చు, వయసు చనిపోవచ్చు, సమ్టైమ్స్ మనకంటే చిన్నవాళ్ళు కూడా చనిపోవచ్చు. అప్పుడు మనకి ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళు మంచి విశ్వాసులుగా ఉంటే కదా, ఇంకా మనం మిస్ చేస్తాము. మరి చర్చిలో అనేకులు చనిపోతూ ఉంటారు. అప్పుడు మనకి బాధ అవుతుంది, మన జతలో ఉన్నవాళ్ళు కదా సడన్గా లేకుండా పోయారు కదా అని. అది మాత్రం కాదు, మనకు ముందు ఉన్న అనేకులు సీనియర్స్, మనకి వాక్యాలు నేర్పించిన వాళ్ళు, బోధించిన వాళ్ళు, టీచ్ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా చనిపోయి ఉన్నారు కదా. వాళ్ళు కూడా లేసి వచ్చినప్పుడు వాళ్ళందరిని చూసేప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందండి సోదరి కదా. పునరుత్థానంలో మనకు కొత్త శరీరం పొందుకుంటాము, దేవదూతల్ని చూస్తాము, మళ్ళీ చనిపోయిన మన బంధువుల్ని, మా స్నేహితులందరినీ మనము చూస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా మనతో వాళ్ళు లేపపడతారు కదా. ఎంత క్లియర్గా బైబిల్లో అది ఉంది.
మొదట తెస్సలోనిక 4:16-17. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. చూసారా? సో ఫస్ట్ మృతులు లేపబడతారు, తర్వాత మనము చేంజ్ అవుతాం, మార్పు పడతాము. మనం ఇంకా బతుకున్నామంటే, యేసు వచ్చేసారంటే ఇంకా చచ్చే వరకు వెయిటింగ్ పీరియడ్ ఏం లేదండి. అప్పుడు మనం చేంజ్ అయిపోతాం, ఒక రెప్పపాటులో చేంజ్ అయిపోతాం. దాని గురించి మొదట కొరింథీయులో 15 ఇంత క్లియర్గా మనకి చెప్పారు చూడండి, ఆ 50 నుండి. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. రక్తమాంసంలో ఈ శరీరంలో మనము పరలోకంకి పోలేము కదా, ఎందుకంటే ఈ శరీరంకి కొన్ని లిమిటేషన్స్ ఉంది. ఇది భూమికి కరెక్ట్గా ఉంది, ఇది మనకి గ్రావిటేషన్లో ఉండాలా, మరి మనకి ఆ ఆక్సిజన్, మరి ఆ హీటు, ఒక ఉష్ణాంశము, ఇదంతా కరెక్ట్గా ఉంటేనే మనము ఇక్కడ ఉంటాము. చాలా ఆకాశంకి వెళ్ళిపోతే మనం అక్కడ సర్వైవ్ అవ్వలేము. అదే రక్త మాంసం పరలోక రాజ్యంకి స్వతంత్రించుకోలేదు. తర్వాత ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగాని మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. చూసారా? సో బూర ఊదినప్పుడు, యేసు వచ్చేప్పుడు మృతులు లేపబడతారు, మనము మార్పు పడతాం కదా. మృతులు కొత్త శరీరంలో లేపొస్తారు, మనం ఆ కొత్త శరీరంకి ట్రాన్స్ఫర్ అయిపోతాం. ఒక సెకండ్లో ఇది పోయి ఆ శరీరంకి ఎంటర్ అయిపోతాం. అంటే ఇంకా బతుకున్న వాళ్ళు అయితే యోగాలుగా ఉన్నవాళ్ళు మాత్రమే కదా పరిశుద్ధులు. ఆ రీతిగా చేంజ్ అవుతాము, ఆ రీతిగా మనం కొనబడతామని ఎప్పుడు సోదర సోదరి అప్పుడు అందరినీ చూసి ఎంత సంతోషం అవుతుంది కదా. మన జీవమాన కాలంలో ఉండి చనిపోయిన వాళ్ళు మాత్రం కాదు, మరి చరిత్రలో ఎన్ని దేవుని దాసులు సేవకులు ఎంత చేశారు దేవుని కొరకు కదా, వాళ్ళందరూ కూడా లేసి వస్తారు. మరి ఎంతో జనము ఆ ఒక రిఫార్మేషన్ టైంలో కదా, మార్టిన్ లూథర్ లాంటి వాళ్ళు ఎంత సేవ చేశారు, రక్తసాక్షులు అందరూ లేసి వస్తారండి. మిడిల్ ఏజెస్లో ఎంత జనము నమ్మకమైన సేవకులు ఉండొచ్చు. మరి ఇంకా పోతే ఆది సంఘంలో ఉన్న ఆ క్రైస్తులు, మరి అపోస్తలులు కూడా లేసొస్తారు. అందరూ ఏకంగా కదా మనం పరలోకంకి పోయేది. అంతవరకు అందరూ వెయిటింగ్ అండి. సో అలా ఉన్నప్పుడు వాళ్ళందరూ చూస్తుంటే ఎంత ఆనందకరంగా ఉంటుందండి. వాట్ ఏ బ్లెస్సింగ్ కదా. సో మొదటిది మన కొత్త శరీరము, రెండోది దేవదూతల్ని మనము చూసి వాళ్ళతో మాట్లాడేలాగా వాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటారు. మూడోది చనిపోయిన ఇతరులని, పరిశుద్ధుల్ని మనము చూస్తాము. నాలుగోది ఇలాగ లేపపడి దేవదూతలు మన మధ్య ఆకాశంకి తీసుకుపోతారు. అక్కడ ఎవరిని మీట్ చేస్తామండి? మన ప్రభు రక్షకుడు అయిన యేసు క్రీస్తుని మనము మీట్ చేయబోతున్నాం. అదే తెస్సలోనికలు చెప్పింది మరొకసారి చదువుకుందాము, 4:17. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ప్రభు దగ్గర తీసుకుపోతారండి ఆకాశం పైన. సో ఆ ఒక మూమెంట్లో మాకు ఎంత సంతోషం అవుతుందంటే, ఆయనని ఉన్నట్లుగా మనం చూసినప్పుడు, ఆయన మహిమలో ఆయనని డైరెక్ట్గా చూసినప్పుడు, ఆ ఒక్క సెకండు మనకి మన పడిన కష్టము, ఆయన కొరకు శ్రమలు అనుభవించేది అంతా ఏమీ లేదనిపిస్తుంది. అంటే మనం అదంతా ఇట్ వాస్ వర్త్ వైల్ అనిపిస్తుంది. అదంతా కష్టపడితేను ఆ ఒక్క సెకండ్ ఆయనని చూసేస్తే చాలు, టోటల్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. మనం చేసింది ఏమీ లేదు, ఇంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాం కదా. మమ్మల్ని ఎంతగా ప్రేమించి మన కొరకు మరణించి మాత్రం కాదు, మనల్ని రక్షించి మన జీవమాన కాలం అంతా మమ్మల్ని ఓర్చుకొని క్షమించి మమ్మల్ని నూతనపరిచి పరిశుద్ధులుగా చేయాలని ఎంత ప్రయాసము పొందిన
మమ్మల్ని చాలా ప్రేమించిన మా రక్షకుడు యేసునే మనము మీట్ అయినప్పుడు అప్పుడు టోటల్గా మనకి హ్యాపీనెస్, సంతోషము దొరుకుతుంది. సోదర సోదరి, అదే ఇక్కడ 1 యోహాను 3:2 చెప్పేది మనం చూడొచ్చు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన వచ్చేప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనని చూస్తాము. ఇప్పుడు ఆయన ఉన్నట్లుగా అంటే మహిమగల శరీరంలో ఉన్నారు ఆయన కదా, అమరత్వమైన శరీరము. ఇప్పుడు అలాగా ఆయన ఉన్నట్లుగా లోకము చూడలేరు, ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేరు. లోకము ఆ రీతిగా చూడలేరు, ఆయన ఉన్నట్లుగా చూడలేరు. వాళ్ళు ఏం చూస్తారంటే ఆయన రాకడ ఒక సూచన చూస్తారంటే, ఒక సైన్ ఆఫ్ హిస్ కమింగ్. అదే బైబిల్లో ఆయన వచ్చే ఆ ఒక సూచన చూసి వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. వాళ్ళని పుడిచిన వాళ్ళు కూడా చూస్తారంటే ఒక వెలుగులాగా దూరం నుండి చూస్తారు. ఎలాగంటే ఒక ప్రధాని, చాలా ముఖ్యమైన వ్యక్తి ఎక్కడో ఫారిన్ నుండి వచ్చారంటే ఎంతో జనం పోతారండి, ఎయిర్పోర్ట్ దగ్గర రోడ్ పక్కల్లో నిలుచుకుంటారని చూడాలి. ఏం చూస్తారు? దూరం నుండి ఆయన దిగేది, పోయేది, కార్లో పోయేది, మళ్ళీ దూరం నుండి స్టేజ్లో ఉండేది చూడొచ్చు, లేదంటే ఒక టీవీలో చూడొచ్చు. అయితే డైరెక్ట్గా చూడలేరు, ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులు కాదు. అయితే పరిశుద్ధులు వాళ్ళని డైరెక్ట్గా ఆయన ఉన్నట్లు ఆయనను చూస్తారు. ఇలాగా ఆ ప్రధాని, ముఖ్యమైన డిగ్నిటరీ వచ్చినప్పుడు కొన్ని పీపుల్ వాళ్ళ జతులోనే ఉంటారు, వాళ్ళని షేక్ హ్యాండ్ చేస్తారు, వాళ్ళతో భోజనం తీస్తారు, అంత క్లోజ్గా చూస్తారు. అయితే పబ్లిక్ చూడలేరు. అలాగా లోకం చూసేకు, సంఘము యేసును చూసేకు చాలా వ్యత్యాసం. మనం చాలా స్పెషల్గా ఆయన ఉన్నట్లు మనం అయిపోతామని కూడా ఉంది కదా. ఆయన ఉన్నట్లు చూస్తాము, ఎందుకంటే ఆయనని పోలి ఉందామంటే మన శరీరం ఆయన శరీరం లాగా ఉంటుంది. అప్పుడు ఆయనని మనము చూడగలం. సో అంత గొప్ప ఒక నిరీక్షణ మనకి ఇచ్చినారు. అయితే ఆ నిరీక్షణ నిజం అవ్వాలంటే మనం ఆయన పరిశుద్ధులుగా ఉన్నట్లు మనం పరిశుద్ధులు అవ్వాల. అదే నెక్స్ట్ వచనంలో చెప్తారు చూడండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. చేశారా? ఇంత గొప్ప నిరీక్షణ, ఆయనను చూడబోతున్నాం, మహిమగలగా ఆయనలాగా ఉండబోతున్నామండి. ఆ నిరీక్షణ ఉందంటే ఆయనలాగా మనం పరిశుద్ధం అవ్వాలి. ఆయన ఎంత పరిశుద్ధండి, దేవుని వాక్యం అంతా ఆయన లోబడి ఆయనకి దేవునికి మెచ్చినగలాగా జీవించుకున్నాడు, నీతివంతుడిగా జీవించాడు. మనం అలా లేదు, పాపిలు. అయితే ఆయన రక్తంతో కడగబడి ఆయన ద్వారా పరిశుద్ధాత్మని పొందుకొని మనము ఇదంతా చెడ్డ కార్యాలంతా వదిలేయాల, పరిశుద్ధులు అయిపోవాలా కదా. దాని కొరకే ఈ లైఫ్ టైం మనకి దేవుడు ఇచ్చింది. ఈ లైఫ్ అంతా అదే పరిశుద్ధ లైఫ్కు మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి ఇవన్నీ దేవుడు ఇస్తాడు, కృప ఇస్తున్నాడు. సో దాన్ని పొందుకొని మనం ఆయనలాగా పరిశుద్ధులుగా ఉంటే ఆయనని ఉన్నట్లు మనం చూడవచ్చు. అదే మన 4వ బ్లెస్సింగ్ అండి, మన రక్షకుడిని మనము చూసేది, ఆయనని మీట్ అయ్యేది. ఆయన మమ్మల్ని ప్రేమతో కవలించినప్పుడు అప్పుడు మనకి ఫుల్ సాటిస్ఫై అయిపోతుంది. మన ఆయన కొరకు ఎంత కష్టపడి ఇప్పుడు జీవిస్తుంటేనో ఆ మూమెంట్లో అన్నీ మర్చిపోతాము, అంత ఆనందం అవుతుంది అనేది మనము తెలుసుకోవచ్చు. సోదర సోదరి, 5వ ఆశీర్వాదం ఏమంటే మనందరికీ ఒక కొత్త పేరు ఇస్తారండి కదా. దాని గురించి ప్రకటన 2:17 చదువుకుందాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. ఏమిస్తారండి? వేరే ఏమేమో ఆశీర్వాదం ఉంది. అయితే దాంట్లో ఒక రాతి ఇచ్చి, తెల్లని రాత్రులు మన కొత్త పేరు ఇస్తారంట. చూసారు? ఆ పేరు ఏమో ఎవరికూ తెలియదు, ఆయన ఇచ్చే వరకు మనకు తెలీదు. అంటే పేరు ఏముందంటే, పేరు అంటే ఒక మన ఐడెంటిటీ కదా, చాలా ముఖ్యంగా ఉంటుంది. ఆ పేరు పిలిస్తేనే మనము అనేది తెలిసేది కదా మాకు ఐడెంటిటీ. అయితే ఇప్పుడున్న పేర్లు ఎలాగుందంటే మన తల్లిదండ్రులు వాళ్ళకి నచ్చినట్లు పెట్టేస్తారు. అప్పుడు ఏది కామన్గా ఉందో, అంటే ట్రెండింగ్గా ఉందో ఆ రీతిగా పెట్టేస్తారు. అయితే మనము వచ్చి పెద్దోళ్ళు అయిన తర్వాత చూస్తే సమ్టైమ్స్ వీ డోంట్ లైక్ అవర్ నేమ్ కదా. మనకి పెట్టిన పేరు మనకి ఇష్టం లేకుండా ఉండొచ్చు.
కొన్ని పేర్లు అన్య దేవతల పేరు కూడా ఉండొచ్చు కదా, రామ, కృష్ణ, శివ, ఈ రీతిగా పేరు కూడా మనకి నచ్చిగా ఉండొచ్చు. కొందరు అయితే వాళ్ళు కన్వర్ట్ అయినప్పుడు చేంజ్ చేసుకుంటారు, కొందరు అలాగే ఉంటారు. అది చేంజ్ చేసేదంటే అది చాలా పెద్ద ఫార్మాలిటీ కదా. అన్ని డాక్యుమెంట్స్లో అది చేంజ్ అవుతా రావాలంటే అది చాలా కష్టం అండి. ఎస్పెషలీ మనము కొంచెము పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అన్ని రికార్డ్స్లో చేంజ్ చేయాలంటే చాలా పని కష్టమైనది, దానికి వదిలేస్తాం కదా. కొన్ని పేర్లు మనకి చాలా కామన్ పేర్లు, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్, రమేష్, సునీలు కదా, రాజు, కుమారు, ఇలాంటి పేర్లు చాలా కామన్ అండి. ఇది ఎవరు చూస్తేనే ఆ పేరు ఉంటుంది. మన సంఘంలోనే ఎన్ని రమేష్లు ఎన్ని సురేష్లు ఉన్నారని. అయితే పేరు అంటే ఒక యూనిక్గా ఉండాలా, వాళ్ళు ఒక్కరికే ఆ పేరు ఉండాలా, వేరే ఎవరు ఉండకూడదు ఆ పేరులో. అది వాళ్ళ స్వభావంకి కరెక్ట్గా ఉండాలా, మ్యాచింగ్గా ఉండాలా పేరు కదా. అలాంటి పేరు దేవుడే మనకి ఇవ్వగలుగుతాడు. దేవుడు మన జీవితంని స్టడీ చేసి మన ఈ పోరాటం అంతా తెలుసుకొని మనకి సెట్ అయ్యే కరెక్ట్ అయిన ఒక మంచి పేరుని ఫైనల్గా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ పేరు ఎంత సంతోషకరంగా ఉంటుంది కదా సోదర సోదరి. ఇదే ప్రకటనలో 3:5 కూడా చెప్పారు చూడండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. చూసారా, అసలు అతని పేరు అన్నప్పుడు మాది ఇప్పుడున్న పేరంతా టెంపరీ, ఆయన కొత్త పేరు ఇస్తారు. ఆ పేరే పరలోకంలో శాశ్వతంగా రాయపడుతుంది కదా. బైబిల్లో దేవుడు కొన్ని జనాల పేరు ఆయనే మార్చారు కదా. అబ్రాహాంని అబ్రహాం చేశారు, సరైని సరా చేశారు, మరి అదేలాగా యాకోబుని ఇజ్రాయెల్ చేశారు. అలాగా ఏదే పేరు ఉండొచ్చు మనకి ఇప్పుడు వరకు ఐడెంటిటీ. అయితే కొత్త పేరు మన క్యారెక్టర్కి తగ్గైన ఒక పేరుని ఆయన ఇవ్వబోతున్నాడు. 12వ వచనం కూడా చదవండి. దాంట్లోనే జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చిచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. నా కొత్త పేరు ఆయన మీద రాస్తాను అంటే ఒక న్యూ ఐడెంటిటీ మనకి ఇస్తారు, న్యూ బాడీ ఇస్తారు కదా, న్యూ ఫ్రెండ్స్ ఇస్తారు, మరి ఆయనతో మనము మాట్లాడే జతలో ఉండే ఒక అవకాశం ఇస్తారు, మరి చనిపోయిన అందరినీ చూసే అవకాశం ఇస్తారు, మరి కొత్త పేరు ఇస్తారు. మాత్రం కాదు, నెక్స్ట్ 6వదిగా చూడాలంటే మనకి అధికారము, బలం ఇస్తారండి. పునరుత్థానం తర్వాత మనకి ఒక పవర్, జనాల పైన పరిపాలన చేసే అధికారం ఇస్తాడంట. చూడండి 2వ అధ్యాయం 26-27 ప్రకటన. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరవాని పాత్రల వలె పగులుగొట్టబడుదురు. ఏమండి, అధికారం ఇస్తారంటే జనాల పైన పరిపాలన చేసే ఒక అధికారము కదా. పవర్ ఓవర్ నేషన్స్ అంటారు. ఇప్పుడు కొందరికి పవర్ ఉంటుంది కదా, మనకు ఏమి పవర్ లేదు ఇప్పుడు కదా. ఏం అధికారం ఉందండి? ఏమి అధికారం లేదు కదా. జనాల పైన, పబ్లిక్ పైన మనకేం అధికారం ఉందండి? ఇప్పుడు ఎవరో తప్పు చేస్తుంటారు, పోయి వాడు ఎందుకు చేస్తున్నావు అంటే వాడు నువ్వు ఎవరు అడిగేకే అంటాడు. మాకేం పవర్ లేదు కదా. ఒక రాంగ్ వేలో వస్తూ ఉంటాడు, సిగ్నల్ వయలేషన్ చేస్తూ ఉంటారు, అన్యాయం కార్యము చేస్తూ ఉంటారు, మనం పోయి అడిగేకి మాకేం అధికారం లేదు కదా. మనకి శక్తి లేదు. వాళ్ళకి మమ్మల్ని కావాలంటే వాళ్ళు కొట్టేస్తారు, అలాగ ఉంటుంది. అయితే అప్పుడైతే ఇనుబు రాడ్లో మట్టి వెజల్స్ని కొట్టేలాగా, అంటే ఎవరు మన మీద నిలబడలేరు, అంత శక్తి చేస్తాడండి మనకి కదా. ఇప్పుడైతే ఒకళ్ళకి అధికారం ఉంటేను వాళ్ళు ఒక ఆఫీస్లో ఉండొచ్చు, వాళ్ళ కంపెనీలో కొంచెం అధికారం ఉండొచ్చు, లేదంటే ఆ ఒక ప్రావిన్స్లో ఒక ఏరియాకి ఒక ఇన్స్పెక్టర్ అయితేనే కొన్ని ఏరియాకి ఉంటారు అంతే. వాళ్ళని వేరే ఏరియాకి పోతే అక్కడ వాళ్ళకి అధికారం ఉండదు కదా. అదేలాగా వేరే స్టేట్కి వెళ్తే వాళ్ళకి అధికారం, వేరే దేశంకి వెళ్తే వాళ్ళకి ఏమీ రికగ్నిషన్, వాళ్ళు ఆర్డినరీగా ఉంటారు అక్కడ. అలా ఉండక అందరిపైన, జనాలపైన, అంటే నేషన్స్ అంటుంది ఇంగ్లీష్లో, అంటే
దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము కంప్లీట్ లోకమంతా ఉంటుంది కదా, అప్పుడు లోకమంతా మాకు పవర్ ఉంటుందండి. అది మరి కొంచెంకాలం మాత్రం ఉండి ఆ పవర్ పోగొట్టుకోవచ్చు అని లేకలేదు. రిటైర్మెంట్ లేదు. ఇప్పుడు ఎన్ని ఆఫీసర్స్కి రిటైర్డ్ అయిన తర్వాత ఏ పవర్ ఉండదు. చీఫ్ మినిస్టర్ అయితేను ఆ ఒక 5 years అంతే, తర్వాత పోయినప్పుడు నెక్స్ట్ వాళ్ళకి అధికారం ఉండదు. ఇక్కడ మా బిల్డింగ్ ముందు పోతూ ఉంటారు కదా కార్లు, ఒక చీఫ్ మినిస్టర్ పోవాలంటే ఎన్ని కార్లు, అంబులెన్స్లు, పోలీసు వెహికల్స్ పోతుంది, అన్ని సిగ్నల్ అంతా స్టాప్ చేసేస్తారు. ఎప్పటి వరకు రిటైర్ అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు. అలాగా లిమిటెడ్ టైంకి ఒక ప్రాంతంకు మాత్రమే కాదు, దేశాలపైన, జనాలపైన శాశ్వతమైన అధికారము కదా. ఎవరు మా ముందే మాట్లాడలేరు, నిల్చుకొని అంత అధికారము మనకి ఇవ్వబోతున్నారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు కదా. అప్పుడు సోదరి, ఇప్పుడు మమ్మల్ని ఈ కాలంలో ఎంత జనం హింసిస్తారు, చాలా మమ్మల్ని అవమానిస్తారు కదా. మనం ఎవరని తెలియక వాళ్ళు మమ్మల్ని తమాషీ చేయొచ్చు, మాకు తప్పులు హానిలు చేయొచ్చు, చెడ్డ మాటలతో మమ్మల్ని తిట్టొచ్చు. అలాంటి వాళ్ళందరూ అప్పుడు నిజంగా దేవుని సేవకుడని దేవుడు రికగ్నైజ్ చేసి ఆశీర్వదించిన వాళ్ళ ముందు వాళ్ళ కాళ్ళకి వచ్చి పడిపోతారట. ఎలాగుంది చూడండి, 3:9 ప్రకటన. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకొనున్నట్లు చేసేదను. ఏమండి, నిజమైన పరిశుద్ధులు ఎవరు అనేది దేవుడు అందరి ముందు అప్పుడు వాళ్ళని మహిమపరిచినప్పుడు, అప్పుడు ఈ అబద్ధ వాళ్ళు ఉన్నారు కదా, అబద్ధ బోధులు చెప్పుకుంటూ మోసం చేసుకుంటూ కదా, ఇప్పుడే ఈ లోకంలో చాలా పెద్దవాళ్ళు అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ అక్కడ వచ్చి అప్పుడు తెలుస్తుందండి ఎవరు నిజమైన దేవుని ప్రేమించిన వాళ్ళు, ఎవరు నిజమైన దేవుని బోధకులు, సేవకులు, ఎవరు దేవుని చిత్తము చేసిన వాళ్ళు అనేది అప్పుడు తెలిసింది. అప్పుడు వచ్చి కాళ్ళకు పడిపోతారండి. ఎంతో జనం మన చుట్టాలు, మన స్నేహితులు, మన కొలీగ్స్ మమ్మల్ని ఇప్పుడు ఎంత బ్యాడ్గా ట్రీట్ చేస్తారు. అప్పుడు రియలైజ్ అవుతారు, అయ్యో మనం ఏమీ లేదు, వీళ్ళంతే దేవుడే వీళ్ళని మెచ్చుకొని వీళ్ళని మహిమ ఇచ్చారు కదా అని వాళ్ళే వచ్చి కాళ్ళకి పడతారు. ఇలాగ జోసెఫ్ వాళ్ళ సొంత సోదరులే అంత ద్వేషించి వాళ్ళని అమ్మేశారు. అయితే ఫైనల్గా అతను పోయి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అతని దగ్గర పోయి కాళ్ళకే పడిపోతారు కదా. అలాగా మా శత్రువులు కదా, దేవునికి విరుద్ధమైన ఉన్నవాళ్ళు, అబద్ధం చెప్పే అందరూ కూడా అప్పుడు వచ్చి మా కాళ్ళకే పడిపోతారు. అంటే ఎంత మహిమ కలిగి ఉంటుందండి. ఎందుకంటే యేసు వచ్చి ఆయన మహిమ గల సింహాసనంలో భూమిలో పరిపాలన ప్రారంభించినప్పుడు ఆయన సింహాసనంలో మనం ఉంటామంట. చూడండి ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సింహాసనం కూర్చోబెట్టేస్తారండి, అది రియల్ పవర్ అంటే కదా. ఇప్పుడు ఉండేది ఒక పోలీసుకి ఎంత పవర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏపీసీకి ఎంత పవర్ ఉంటుంది, ఒక ఎమ్మెల్యేకి ఎంత పవర్ ఉంటుంది, ఒక మినిస్టర్కి ఎంత పవరు, మనకేమీ పవర్ అది. అయితే అప్పుడు టాప్ మోస్ట్ ప్లేస్లో సింహాసనంలో మోస్ట్ పవర్ఫుల్ సీట్ యేసు ప్రభు కూర్చొనే సింహాసనంలో మనకి కూర్చొనే అవకాశం ఇస్తారంటే ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అది 6వది. 7వది ఏమంటే మనకి ఎంత దేవుని గొప్ప ఈ సృష్టిలో ఆయనకి మనం స్వాస్థతని పొందుకుంటాము. అంటే ఇప్పుడు ఎవరన్నా చాలా ఐశ్వర్యవంతుడు వాళ్ళు పిల్లలకి వాళ్ళ స్వాస్థ్యము వచ్చేస్తుంది కదా, అలాగా దేవుని స్వాస్థ్యం అంతన పొందుకొని ఒక గ్రేట్ బ్లెస్సింగ్ మనకి అప్పుడు దొరుకుతుందండి. దీని ఎఫెసు 1:11-12 చదవండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆయన స్వాస్థ్యముగా కదా, ఇన్హెరిటెన్స్, మనమే వారసులైపోతాము.
ఆయన దేవుని రాజ్యంలో 11 చదవండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచుకరువుగా ఉన్నాడు. స్వాస్థ్యములుగా ఉన్నామనే దానికి ఆల్రెడీ మనకి పరిశుద్ధాత్మ ఇచ్చేసారు కదా దేవుడు. అదే మనకి ఒక అడ్వాన్స్ ఇచ్చినట్లు కదా. మనం ఏం పొందుకుంటున్నాము బాధ్యులుగా స్వాస్థ్యులుగా అంటే దానికి ఆల్రెడీ ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇచ్చి మమ్మల్ని ఆయన పిల్లలుగా చేసేసారు కదా. అదే ప్రూఫ్ అండి. మనమే స్వాస్థ్యులు అంటే ఇప్పుడు అన్నీ యేసు కదా, అన్నిటికీ సమస్తకు బాధ్యుడిగా ఉన్నాడు. మనం ఆయనతో సహా బాధ్యులు అంటే ఆయన స్వాస్థ్యంలో మనకు కూడా జాయింట్ హెయిర్స్ అంటారు కదా. ఆయనతో మనము సమస్తముని పొందుకుంటాం. సో ఆయన ఆశ్చర్యం ఎంత ఉందండి. దేవుని సమస్త సృష్టికి యేసు స్వస్థుడు, దానితో వాళ్ళతో మనం కూడా స్వస్థులు అయిపోతాము. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అప్పుడు ఆఫ్కోర్స్ చెప్పాలంటే దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్స్ వచ్చి మనకి ఒక రెసిడెన్స్ కదా. ఇప్పుడు రెసిడెన్స్ ఇప్పుడు ఏమేమో ఇక్కడ ఉంటామండి. మోస్ట్ ఆఫ్ ద విశ్వాసులకి సొంత ఇల్లు కూడా ఉండదు. ఉంటేనో అది ఏదో చిన్నగా ఉంటుందండి. మరి నైబర్హుడ్ అందరూతో చాలా కష్టంగా జీవిస్తుంటారు. చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, పార్కింగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా, చాలా న్యూసెన్స్ ఉంటుంది. ఇలాగో అడ్జస్ట్ చేసుకొని మనం పోతూ ఉంటాం. అయితే ఆయన పునరుత్థానంలో మనకనే ఒక సపరేట్ ప్లేస్ని రెడీ చేసి అక్కడ మనం తీసుకొని పోతారండి. దాని గురించి అఫ్కోర్స్ మనందరికీ తెలిసిన వచనము యోహాను 14:1-2. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. హల్లెలూయా! ఎంత సంతోషం అండి. మాకి పరలోకంలో ఒక విడారము సృష్టించి తయారు చేసి అది రెడీ అయిన తర్వాత వచ్చి మేము అక్కడ ఉండేలాగా మమ్మల్ని పిలుచుకొని పోతారు. ఆలోచన చేయండి సోదరి. ఇప్పుడు ఏదో ఒక చిన్న ఇంట్లో ఏదో ఒక ఏరియాలో ఉంటాం. అది ఇండియా థర్డ్ వరల్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ. ఇంకా డెవలప్డ్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో ఉండాలంటేనే ఎంత మంచిగా ఉంటుంది కదా. కంపేర్ చేస్తే అమెరికా, మరి యూరోపు, స్విట్జర్లాండు, డెన్మార్కు, ఇదంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఆ ఇల్లులు, మరి ఆ రోడ్లు పక్క చెట్లంతా వేసింటారు. మధ్యలో వాకింగ్ అనే స్పేస్, తన పక్కలో పెద్ద ఇల్లులు, ఎంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్లో కట్టినది. ఒక్కొక్క ఇల్లు ఇంకొకటి అంటే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇంతలాగా పాపులేషను అక్కడ వేస్ట్ ఉండదు, క్లీన్గా ఆ ఎయిర్ అంతా బ్యూటిఫుల్గా ఉంటుందండి. నేను అమెరికాలో ఉన్నప్పుడు అప్పుడు వాకింగ్ చేస్తూ ఊరినే వాకింగ్ చేసుకుని నడుచుకొని పోతామండి. అక్కడ జస్ట్ వాకింగ్ చేసేది ఎంత బాగుంటుందండి. అలా ఉన్నప్పుడు ఇంకా కొన్ని ప్లేసెస్ ఉండండి, దాంట్లో కొన్ని ప్లేస్ చాలా రిచ్ పీపుల్ ఉంటారు, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి కదా. ఒక నది పక్కలో లేదంటే ఒక పర్వతం పైన ఇల్లులు, అన్ని గ్రీన్ సరౌండింగ్స్లో ఉంటే ఎలా ఉంటుందండి. ఇదంతా భూమినే ఇంత బాగున్నప్పుడు పరలోకము ఇంకెంత బాగుంటుందండి. అక్కడ మనకి ఒక బిడారం సిద్ధం చేస్తున్నారు. చేసిన తర్వాత వస్తారంటే ఎంత ఆలోచన చేయండి. మన కొరకు ఆల్రెడీ కట్టేస్తారు అంతా. ఇప్పుడు మనం సిద్ధపడాలా, మనం పరిశుద్ధులు అవ్వాలా. ఆయన వచ్చినప్పుడు ఆయన మమ్మల్ని ఆయనతో పిలుచుకొని పోతారు. సో ఇది మనకి దొరికే 7వ ఆశీర్వాదం. లాస్ట్ అండ్ ఫైనల్గా 8వది ఏమంటే, ఫైనల్గా మమ్మల్ని అందరినీ యేసు ప్రభు దేవుని ముందు ప్రజెంట్ చేస్తాడు. మన సృష్టికర్త సర్వశక్తుడైన యెహోవా దేవుణ్ణి మనము పోయి చూస్తాము. అదే అండి ఫైనల్ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. అల్టిమేట్ అంటే మన సృష్టికర్తని మనము కంటితో చూడిపోతున్నాము. ఎలా ఉంటుందండి? మన కంటితో ఆయనని చూస్తాము కదా. అన్నిటినీ సృష్టించినాడు దేవుడు. యేసు ప్రభుని సృష్టించాడు. అన్ని పరిశుద్ధులు దూతల్ని సృష్టించిన దేవుడు మనిషిని, అన్ని జంతువుల్ని
పక్షుల్ని, చెట్టుల్ని, పూల్ని సృష్టించిన ఆ దేవుడు ఎంత అందంగా ఉంటారండి కదా. మనుషులే ఎంత బ్యూటిఫుల్గా సృష్టించారంటే ఇంకా అదన్నీ సృష్టించిన దేవుడు ఎంత సౌందర్యంగా ఉంటాడండి కదా. అతన్నే మనము మా కంటితో చూడబోతున్నామంటే నిజంగా ఎంత సంతోషపడాలండి. మమ్మల్ని సృష్టించిన దేవుడు, సమస్తముకి కారణమైన సర్వశక్తుడైన సృష్టికర్త కదా, ఆయననే మనం ఒకరోజు చూడబోతున్నాం. ఆయన ప్రేమ ఎంత అండి కదా. ఇప్పుడు మనం అనుభవించే చాలా గొప్ప ప్రేమ అంటే మా తల్లి ప్రేమ. ఎంత మమ్మల్ని ప్రేమిస్తారు కదా. మనం ఎలాగుంటేనో మమ్మల్ని ప్రేమించే తల్లి. ఆ తల్లిని ఇచ్చింది ఎవరో? ఆ దేవుడు కదా. ఎన్ని 1000 తల్లుల కంటే ఎక్కువ ఆయన ప్రేమ మన పైన ఉన్నది. ఎక్కడున్న మనం ఎంత నీచులుగా పాపిష్టులుగా ఉన్న మమ్మల్ని ఆయన కుమార రక్తంతో కడిగి పరిశుద్ధము చేసి మనకి ఎంత గొప్ప ఆశీర్వాదంకి తీసుకుని పోతున్నాడు. నిత్య జీవిస్తాడంటే అదే అండి అల్టిమేట్. ఆయన ప్రసన్నతలో మనం ప్రవేశించినప్పుడు మనకి అన్నీ దొరికినట్లే, వేరే ఏమీ వద్దు. సంపూర్ణమైన ఆనందము, నిత్యమైన సంతోషము ఆయన ప్రసన్నతలో మనకి దొరుకుతుందండి. చూడండి కీర్తన 16:11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సుఖము, సంతోషము నిత్యము మనం పొందుకున్నట్లే, ఇంకా నిత్య జీవం అయిపోయినట్లే, ఇంకా మాకు ఎండ్ లేదు, ఆ సంతోషంకి ముగింపు లేదు. అలాంటి ఒక ఆనందము, సంతోషంని ఆయనని మనం చూసి ఎప్పుడు పొందుకుంటాం. అయితే ఆయనని చూడాలంటే మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. దాని కొరకే దేవుడు ఇప్పుడే మనల్ని పరిశుద్ధలా చేయాలని యేసు ప్రభు మనకి కలంక, సొక్కు ఏమీ లేకుండా మనం పరిశుద్ధమైన ఒక కన్య స్త్రీగా మారాలని ఎంత మా జీవితంలో ఆయన వాక్యముల ద్వారా మమ్మల్ని కడిగి మమ్మల్ని రెడీ చేస్తున్నారని. ఎందుకంటే ఆయనని చూడాలంటే తండ్రిని మనమంతా కరెక్ట్గా ఉండాలి. దానికే యేసు ప్రభు మమ్మల్ని పరిశుద్ధం చేస్తున్నాడు డైలీ. ఆయన పరిశుద్ధం ఉన్న సంఘముగా దేవుని ముందు మమ్మల్ని ప్రజెంట్ చేయాలని ఇదంతా మన లైఫ్లో చేస్తున్నారు కదా. సోదర సోదరి, మత్తయి 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు ఉంది కదా. దేవుని చూచుతాం. అయితే హృదయ శుద్ధం ఉండాలా. ఆ హృదయం శుద్ధం అవ్వాలంటే ఎంత మనము ప్రార్థనలు చేయాలా, యేసు ప్రభు రక్తం ద్వారా ఎంత కడుక్కోవాలా, మనలో ఏమేమి తప్పు ఉందో అంత మన మాటల్లో కానీ, మన ఆలోచనలు కానీ, మన కార్యాల్లో ఏ ఒక అన్యాయ కార్యాలు ఉండకూడనట్లు మనం డైలీ మనం పరిశుద్ధం చేసుకోవాలి. అదే కీర్తనలో 24:4 చెప్తారు చూడండి. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. అలాంటి వాడే దేవుడిని చూసేది. శుద్ధమైన హృదయం, మన మోటివ్స్, మన ఉద్దేశం అంతా ప్యూర్గా ఉండాలి. మన ఆలోచనలు కూడా పాపం ఉండకూడదు. మరి మన మాటల్లో అయితేను, మన కార్యాల్లో అవినీతి అయిన కార్యాలు ఏది ఉండకూడదు. అలాగా మమ్మల్ని మనం డైలీ ప్యూర్ చేసుకోవాలి. అప్పుడే కూడా చదివాం కదా, యేసు ప్రభుని చూడాలంటే ఆయన పరిశుద్ధిగా ఉన్నట్లు మనము పరిశుద్ధం అవ్వాలని. అలాగా మన మోటివ్ అంతా ప్రతిరోజు మా హృదయంని మనం పరిశుద్ధం చేసుకుంటూ మనం సిద్ధపడాలి. ఇదే దావీదు ప్రార్థన చేస్తే కదా 51:10 కీర్తన. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అని ప్రార్థన చేస్తాడు. ఆయన పాపం చేసిన తర్వాత రియలైజ్ అవుతారు. సో మనము తప్పులు చేసినప్పుడు రియలైజ్ చేయాలి. నెక్స్ట్ టైం మనం ఆ రీతి రిపీట్ చేయకుండా ఉండేలాగా దేవుని పరిశుద్ధాత్మని కోరి మనం ఎంత కేర్ఫుల్గా మనం జీవించాలా. ఫైనల్గా మన పరిశుద్ధతని పొందుకున్నామంటే పునరుత్థానంలో ఈ ఆశీర్వాదం అంతా పొందుకుంటాం. అదన సోదర సోదరి, కొత్త శరీరంలో పొందుకుంటాం, కొత్త స్నేహితులు, దేవదూతలే మనకి జొత్తులో ఉంటారు. మరి సరిపోయిన మన పరిశుద్ధులందరినీ మనం చూడబోతున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం మీట్ చేయబోతున్నాము. మరి కొత్త పేరుని పొందుకుంటాము. తర్వాత మనము అధికారముని, ఆయనతో ఏలే పరిపాలన చేసే అధికారం పొందుకుంటాం. మరి మనము అన్నిటికీ స్వస్థులు అవుతాము.
మనకి దేవుడు సిద్ధం చేసిన అన్ని ఆశీర్వాదాలను పొందుకుంటాం. ఫైనల్గా మన సృష్టికర్తని మనము చూడబోతున్నాము. దానివల్ల ఇంత ఆశీర్వాదాలు పునరుత్థానం తర్వాత మనకి దొరుకుతుంది. దానివల్ల ఈ ప్రస్తుత జీవితంలో మనం ఎంత కేర్ఫుల్గా బతకాలో, ఎంత పరిశుద్ధులుగా మనము మా హృదయంని ఆయన సహాయంతో మనం చేసుకోవాలనేదే ఒక ఉద్దేశము. ఈ వాక్యాలు మీకు ప్రయోజనంగా ఉంటే మీరు మీ స్నేహితులకి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.